మహాశివరాత్రి సందర్భంగా మనం పెంటపాడులో ఉన్నటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వరి ఆలయాల దగ్గరికి వచ్చాం. మరి ఈ పెంటపాడులో ఉన్నటువంటి శివాలయంగా పిలువబడే ఇక్కడికే పరిసరాల గ్రామాల నుంచి కూడా సుమారు 12 గ్రామాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ దర్శనం చేసుకుంటే మరి మనకి మంచి పుణ్యం వస్తుంది, కోరికలు తీరుతాయని ఉద్దేశంతో చాలామంది ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ దేవాలయానికి ఉత్తరవైపు ఒక కాలువ కూడా ప్రవహించడం, అదేవిధంగా శ్మశానం వైపు శివుడు ఉండటం ఇక్కడ ఉన్న ప్రత్యేకత. ఇటీవల కాలంలో ఈ దేవాలయ పునర్నిర్మాణానికి 2 నెలలు ఆపు చేసి లోపలంతా టైల్స్ తోటి అదేవిధంగా వివిధ రకాలైనటువంటి మళ్ళీ కొత్త సేవల భక్తులకు సౌకర్యం కల్పించడానికి ఏర్పాటు చేశారు. ఒక్కసారి ఈ శివాలయంలోకి వెళ్ళి చూద్దాం. ఇప్పటికే భక్తులు పొద్దునుంచి భారీగా భక్తులు రావడం జరిగింది. లోపలికి వెళ్ళి చూద్దాం. మనం ఇప్పుడు పెంటపాడులో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తి క్యూలో నిల్చొని ఇంకా ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. 11, 12 అయింది. ఇప్పుడు ఇంకా జనం వస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఈ శివాలయంలో ప్రత్యేకత ఏంటంటే గత 2 నెలలుగా ఈ శివాలయంలో మరమ్మతులతో నిలిపివేసి ఈ ఏడాది కొత్తగా 25 కిలోల వెండితో మకర తోరణం మరి కట్టించడం జరిగింది. లోపలంతా గ్రానైట్, దాతల సహకారంతో గ్రానైట్, అదేవిధంగా ధారాపాత్ర కూడా లోపల వెండిది తయారు చేశారు. అదేవిధంగా ఇక్కడ మనకి చూస్తున్నాం మనకి విగ్రహం చూస్తున్నాం, అది కూడా వెండి తాపడంతో ఇంకా తయారు చేయవలసి ఉంది. సోమసుత అని ఈ సంవత్సరం ప్రత్యేకత. ఇక్కడి నుంచి సరాసరి అభిషేకం చేసి నీరు బయటకు వెళ్ళడానికి వీలుగా ఏకశిలతోటి సోమసుత కాశీ నుంచి తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన ముందు ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు, అలాగే అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి, చిన్నగోపాల్ రెడ్డి వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏం చేశారు. నమస్కారం. మన పెంటపాడు కాలువగట్టును వేరు చేసుకున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పెంటపాడు శివాలయంలో మనం ఇదివరకే మాట్లాడుకున్నట్టుగా సుమారు 2 నెలల నుంచి మనం దర్శనం ఆఫ్ చేసి ఆలయ మరమ్మతుల నిమిత్తం మనం దర్శనం ఆఫ్ చేసాం. మొన్న మార్చి 2వ తారీఖున సంప్రోషణ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ స్వామివారికి యథావిధిగా దర్శనం ఇవ్వటం జరిగింది. అలాగే ఈ 7వ తారీఖు అనగా నిన్న సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ, రాత్రి 9:30 స్వామివారికి కళ్యాణం జరిపించాం. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారికి సుమారు ఇప్పుడు వరకు ఒక 10 నుంచి 15,000 మంది దర్శనం చేసుకున్నారు. ఇంకా అలాగే ప్రజలు ఇంకా భక్తులు వస్తున్నారు. ఇంకా కంటిన్యూ అవుతుంది లైను. తర్వాత ఈరోజు సాయంత్రం 9 గంటల నుంచి స్వామివారికి లింగోద్భవకాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, అమ్మవారి కుంకుమ పూజ ఈరోజు రాత్రి 9 గంటలకు మొదలై రేపు ఉదయం 6 గంటల దాకా
ఈ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు ఇప్పటివరకు సుమారు మనం వెండి కవచం, స్వామివారి గుమ్మానికి వెండి కవచం, గ్రానైట్ పని, అలాగే స్వామివారి లోపల స్వామి లింగానికి కూడా ఒక వెండి కవచం మన అమెరికా నుంచి వెరగల సతీష్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారి పేరు మీద 6 కేజీల వెండితో మనకి వెండి కవచం ఇస్తున్నారు. అలాగే స్వామివారికి ఏకమూరు నుంచి కలప డోర్స్ గట్ట మనకు కనబడుతున్నాయి. ఈ డోర్స్ గట్ట ఏకమూరు నుంచి తెచ్చాం ఈ కలపంతా కూడా. అలాగే స్వామివారికి మొత్తం ఈ కార్యక్రమానికి సుమారుగా మనం ఇప్పటిదాకా ఒక 60 లక్షల రూపాయల దాకా ఖర్చు చేసాం. దీనికి సహకరించిన అందరికీ పేరు పేరున నా తరఫున మరి మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమ శివాయ. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ప్రతి సంవత్సరం కూడా ఒక సరికొత్తగా భక్తులకు ఆయన భక్తులను అభివృద్ధి చేస్తూ ఆయన కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా మా తమ్ముడు ఆధ్వర్యంలో విరాళాలకు లోటు లేకుండా విరివిగా ప్రతి భక్తుడు కూడా తన వంతుగా ఇచ్చి ఎవరి ఇంటికి కూడా వెళ్ళకుండా ఇంత డబ్బు సమకూరింది. ఇంతకుముందు కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాడు. అప్పుడు కూడా డబ్బు వారంతటా వారు వచ్చి స్వామికి మేము ఇది ఇచ్చుకుంటామని చెప్పి అందరూ కూడా భక్తులు ఇస్తున్నారు. ఇలా మన గ్రామం కూడా ఈ ఆలయంతో పాటు గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. గ్రామంలో ఉన్న ప్రజలు కూడా అభివృద్ధి చెందుతున్నారు. ఇక ముందు మన ఊరు ఇంకా అభివృద్ధి చెందాలి. స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలి. ఈ స్వామి దయ అందరి మీద ఉండి అందరూ కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా మా అందరి తరపున కోరుకుంటున్నాం. శివాయ. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం స్థూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహంసాం కుశం వామభాగే నానాలంకారయుక్తస్ఫటికమణినిభం పార్వతీశం నమామి. పెంటపాడు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం పశ్చిమముఖ శివాలయం. ఈ దేవాలయం కట్టి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ దేవాలయం ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధి చెందుతూ భక్తుల యొక్క ఆదరణ అభివృద్ధితో ఇంతవరకు ఈ ఆలయం ఈ రకంగా తయారైంది. ఇంకా ముందు ముందు కూడా ఈ దేవాలయం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.